ఒకవైపున గతంలో నా హయాంలో ఇక్కడి నుంచి అరటి పంటని రైళ్లల్లో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశాము. అదే సందర్భంలో ప్రాసెసింగ్ సెంటర్ ఇవన్నీ సెట్ చేశామని జగన్మోహన్ రెడ్డి చెప్తే కూల్ స్టోరేజ్ ఇవన్నీ కూడా అబ్బెబ్బే అసలు ఎప్పుడు ఏమీ జరగలేదు. ఇప్పుడు 25 ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ పరిధులకు సంబంధించి మొదటి దశలో 10 యూనిట్ల కోసం 1250 కోట్ల రూపాయలు పరిపాలన ఆమోదం ఇచ్చాము. ఇప్పుడు జగన్ టైంలో ఏమీ జరగలేదు, ఒక్కటి కూడా పెట్టలేదు అని చెప్తున్నారు అచ్చెన్న. 100% ప్రభుత్వ నిధులతో సిడ్బీ నుండి రుణం పొంది ఏర్పాటు చేసిన తర్వాత 15 సంవత్సరాలు ప్రైవేట్ భాగస్వాములకి ఆపరేషన్ మరియు మెయింటెనెన్స్ కోసం అప్పగించాలనే ప్రణాళిక ఉందని చెప్పుకొస్తున్నారు. యూనిట్ల స్థాపన తగిన భూస్థలాలు కూడా గుర్తించాము. సిడ్బీ 1000 కోట్ల మౌలిక 1000 కోట్ల రూపాయల రుణాలకు మౌలిక అనుమతులు కూడా ఇచ్చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 సబ్సెక్షన్ 1 ప్రకారం రుణ పరిమితుల ధృవీకరణ, అలాగే ఆర్టికల్ 293(3) ప్రకారం కేంద్ర ప్రభుత్వ అనుమతి పొందకపోవడంతో రుణం ఇంకా విడుదల కాలేదు. 23-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం బోరోయింగ్ స్పేస్ వినియోగించబడటం మూలంగా కేంద్ర అనుమతి లభించలేదు. 2500 కోట్లతో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేశామనేది పూర్తిగా అవాస్తవం. ఒక్క యూనిట్ స్థానం ఏదైనా గ్రౌండ్ మీద పనిచేయడం జరగలేదు అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. ఏదైతే జగన్ చెప్తున్నదంతా అబద్ధం. అసలు ఆ రోజున రైతులందరూ కష్టాల్లో ఉన్నారు, మేము వచ్చాకనే రైతులు బాగుపడ్డారని చెప్పుకొచ్చారు. నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మొత్తం 40,000 హెక్టార్ల అరటి సాగు జరిగింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 20% ఎక్కువ కావడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. రైతులు ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకుని సాగు విస్తరించారు. ధరలు తగ్గడానికి కారణాలు అధిక వర్షాల వల్ల నాణ్యత తగ్గడం, ఉత్తరాది రాష్ట్రాల్లో సాగు విస్తరణ, రెండో కోత పంట ఎగుమతులకు అనువుగా ఉండకపోవడం వంటి సహజ మార్కెట్ పరిస్థితులు. జగన్ ఇవన్నిటి దాటే పూర్తిగా రాజకీయం చేస్తున్నాడని చెప్పుకొస్తున్నాను. నేను ఇంతకుముందు కూడా చెప్పా, వీళ్ళ తలతెక్కతనం ఏంటయ్యా అంటే, ఇక్కడ విజయవాడ, గుంటూరులో 50 రూపాయలు 60 రూపాయలకి కొంటంటే జనం కనీసం 40 రూపాయలకి తక్కువ లేదు ఇక్కడ. అక్కడేమో 5 రూపాయలు కూడా రాకపోతుంటే ఇందులో జగన్ నాశనం చేయడం ఏంటో, లేకపోతే పంటలో నాణ్యత లేకపోవడం ఏంటో, సరిగ్గా ఆలోచించలేకపోవడం ఏంటో, మన బుర్రలు ఎక్కడ పెట్టుకుని పనిచేస్తున్నామో అర్థం కాని పరిస్థితి. నాణ్యత గల అరటికాయకి 7.5 నుండి 8 రూపాయల వరకు ధర రావడం, నాణ్యత లేని పంట టన్నుకి 3,000 నుండి 8,000 మధ్య పట్టడం సహజమే. రెండో కోతలో ఉన్న 17,000 హెక్టార్లో పంట నాణ్యత సమస్యల వల్ల ఎగుమతులు అనుకూలంగా లేదంటూ ఆయన చెప్పుకొచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా విచిత్రంగా ఉంది. ప్రస్తుతం గడిచిన 2 నెలల్లో రోజుకి 700 నుంచి 800 టన్నులు ఎగుమతి అవుతున్నాయి. కేంద్రం నుంచి అవార్డులు తీసుకున్నామని జగన్ చెప్పేది కూడా అబద్ధమే అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు.